ఏపీ ఇప్పుడిప్పుడే కాస్త గట్టెక్కుతూ వస్తోంది. తర్వాత 2019 తర్వాత అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంది. కోవిడ్ కష్టాలు, పరిపాలన సమస్యలతో అభివృద్ధి మందగించింది. ఇక కూటమి సర్కార్ తిరిగి అధికారం చేపట్టాక పెట్టుబడుల రాకతో ఆర్థిక పరిస్థితి చక్కబడుతున్న వేళ ఇప్పుడు విశాఖలో జరుగుతున్న సిఐఐ సదస్సు రాష్ట్రంలో సంపద సృష్టికి ఆలంబనగా అందరూ చూస్తున్నారు. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్స్ను ఆహ్వానిస్తున్నారు. ఇదే సమయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో వైసీపీ ప్రజా ఉద్యమ ర్యాలీ చేపట్టడం చర్చనీయాంశమైంది. రాష్ట్రానికి శుభమా అంటూ ఇన్వెస్టర్లు వస్తుంటే ఇలా చేయడం ఏంటంటూ కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ అయితే ఇక కూటమి వెన్నులో వణికే అని నినదిస్తోంది. ఇంతకు రాష్ట్ర ముఖ్యమా, రాజకీయాలు ముఖ్యమా? ఇవి అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు సిహెచ్ రామ్మోహన్ నాయుడు గారు, తెలుగు యువత జాతీయ ఉపాధ్యక్షులు మనకి అందుబాటులోకి వచ్చారు జూమ్లో. అదేవిధంగా కృష్ణవేణి శంకర్ గారు, జనసేన నాయకురాలు మనకి అందుబాటులోకి వచ్చారు. నమస్తే అండి ఇద్దరికి. మరి కాసేపట్లో మంచి నాగమల్లేశ్వరి గారు, వైసీపీ స్పోక్స్ పర్సన్, వెంకటేష్ గారు, రాజకీయ విశ్లేషకులు మనకి జాయిన్ అవుతారు. ముందుగా రామ్మోహన్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. ముందుగా వైసీపీ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఇప్పుడు సిఐఏ సదస్సు మీద అందరి దృష్టి విశాఖ వైపే ఉంది కంప్లీట్గా. ఏంటి, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు, ఎలా ఉన్నాయి? 4 రోజుల పాటు ఆల్రెడీ చంద్రబాబు గారు ఇప్పటికే విశాఖ కాసేపట్లో చేరుకోబోతున్నారు అనుకుంటా. కంప్లీట్గా 4 days అక్కడే ఉండబోతున్నారు కదా? ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడే 6:30కి ఆయన ఇక్కడ ఎయిర్పోర్ట్ లో దిగబోతున్నారు సార్. అక్కడ నుంచి నేరుగా నోవాటెల్కి వెళ్ళి నోవాటెల్లో 9:30 వరకు అక్కడ మీటింగ్ ఉంది సార్. అక్కడ నుంచి 9:30 నుంచి మళ్ళీ బయలుదేరి పోర్ట్ గెస్ట్ హౌస్ లో ఈరోజు నైట్ బస్ చేస్తారు సార్. అవును. తర్వాత రేపు ఏదైతే ఉందో నాయకులతో మాట్లాడడం, అలాగే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ అలాగే స్టేజ్ ప్రోగ్రామ్ ఎలా ఉందని చెప్పి చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈరోజు అందరి చూపు ప్రపంచం అంతా కూడా విశాఖపట్నం వైపు చూసే విధంగా ఈరోజు కొన్ని లక్షల రూపాయల పెట్టుబడి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలి, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదాల్లో ముందుకు తీసుకురావాలని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి ఆహ్వానించలు పంచడం, దానికి తగ్గట్టు అధికారులు, యంత్రాంగం అందరూ కూడా చక్కగా దాన్ని తీర్చిదిద్ది ఒక మంచి రీతిలో ఈరోజు తీసుకెళ్తున్నారు సార్. అయితే ఒక హాస్యాస్పద విషయం ఏంటంటే గతంలో కూడా మనం చూసాం, ఏదైనా విశాఖపట్నం కాస్త ఆంధ్రప్రదేశ్కి ఏదైనా పెట్టుబడులు వచ్చినా లేకపోతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదాలు ముందుకెళ్తే మాత్రం వైసీపీ నాయకులకి కొంచెం భయం అయితే పట్టుకుంది. అందువల్ల ఏదో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పేసి ఈరోజు కొత్తగా ఏదో ఈ సిస్టమ్ తీసుకొస్తున్నారు. కానీ అసలు కూడా జగన్మోహన్ రెడ్డి గారే సార్, అది అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే దీన్ని ఎక్స్ట్రాప్లేట్ చేయడంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంది. ఖచ్చితంగా ఏదైతే మెడికల్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి అందరికీ వెసులుబాటు కల్పించే విధంగా ఈరోజు కార్యాచరణ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు డెవలప్మెంట్ చేయడమే తప్ప ఎక్కడా కూడా ఏ మిస్టేక్ లేదు సార్. ఈరోజు విశాఖపట్నం చూస్తే చాలా సుందరంగా, ఈరోజు విశాఖపట్నంలో అద్భుతంగా లైటింగ్ కానీ, రోడ్స్ కానీ, అలాగే నిన్నగాక మొన్న జరిగిన మొంటా తుఫాను కూడా ఈరోజు మరిచిపోయే విధంగా ఈరోజు విశాఖపట్నం అంగరంగ వైభవంగా ఈరోజు శ్రీకారం చుట్టాం సార్. ఖచ్చితంగా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఏదైతే అనుకుని శ్రీకారం చుట్టారో ఖచ్చితంగా పెట్టుబడులు తీసుకొచ్చే విధంగా ఈరోజు మొన్న మీరు చూస్తే, ఎందుకంటే చూస్తాం రామ్మోహన్ నాయుడు గారు చాలా రోజులుగా కూడా చూస్తాం. ఎందుకంటే ఒక పక్కన చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, విదేశాల్లో పర్యటించడం, అక్కడ రోడ్ షోలో పాల్గొనడం, వాళ్ళందరినీ ఆహ్వానించడం, మొత్తానికి 10 లక్షల కోట్ల వరకు ఏదో పెట్టుబడులు వస్తాయి, 7-8 లక్షలు ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడు ఎంతవరకు సక్సెస్ అవ్వచ్చు అందులో? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్. తెలుగుదేశం పార్టీ అనేది ఖచ్చితంగా పేదలకి ఖచ్చితంగా ఈ పబ్లిక్ ఏదైతే కావాలో ఆ నీడిని పూర్తి చేసే పార్టీ ఏదైనా ఉందంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ సార్. అందులో భాగంగా ఈ రోజు ఎవరైతే యువత ఉన్నారో ఆ యువతకి ఖచ్చితంగా మనం పెట్టుబడులు తీసుకొచ్చేవాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళకి ఉద్యోగ కల్పన కల్పించాలి. ఏదైతే ఎలక్షన్ కి ముందు మనం మాట ఇచ్చామో ఆ మాట కూడా మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ముఖ్యమంత్రి గారి పైన ఉంది. అందుకే నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, తెలుగుదేశం పార్టీకి అభివృద్ధి అలాగే సంక్షేమం రెండు కూడా జోడెద్దులు బండి సార్. ఏది ప్రాబ్లం వచ్చినా సరే పార్టీ ముందుకెళ్లే ప్రసక్తి ఉండదు. అంటే మిగతా పార్టీలతో పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీకి సిస్టమ్ ఉంది. 40 ఏళ్ళ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఏదైతే హామీలు ఇచ్చో అది పూర్తి చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. అందులో భాగంగానే ఈ రోజు ఈ సమ్మిట్ పెట్టడం జరుగుతుంది. ఈ సమ్మిట్ లో కూడా మొత్తం అగ్రరాజ్యాల నుంచి కూడా ప్రతి ఒక్కరు ఇచ్చే విధంగా కార్యాచరణ చేశారు. ఈ రోజు ఎక్కడికెక్కడ భారీ బందోబస్తుతో పాటు ఈ రోజు శ్రీకారం చుట్టూ. అయితే నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను ఒకటే అడుగుతున్నా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు ఆయన కూడా సార్, మీరు గతంలో ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పనిచేశారు. మీరు కూడా ఏమైనా పెట్టుబడులు పెట్టి మీకు ఎవరైనా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు తెలుసుంటే మీరు కూడా పెట్టుబడులు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడడానికి ముందుకు రండి. ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం. అంతేగాని ఈ రోజు పెట్టుబడులు పెడుతుంటే ఒక పక్క కావాలని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఈరోజు రాష్ట్ర ముఖ్యమా లేకపోతే రాజకీయ ముఖ్యమా అంటే వాళ్ళకి రాజకీయ ముఖ్యం, ఈ రాష్ట్రం ఎలా పోయినా పర్వాలేదు అనే విధంగా ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు చూస్తే ఈ రోజు అందరికీ సిగ్గుచేటు.
నేను అందుకే ఒకటే క్లారిటీగా అడుగుతున్నాను, ఎన్ని ఒంటెత్తి పోకడాలకు వెళ్ళా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన ఈ ప్రజలు మళ్ళీ కూడా కూటమి ప్రజల్ని అధికారం తీసుకురావాలని ఒక ఆలోచనకి అయితే వచ్చారు సార్. విశాఖపట్నం ఇంత మొత్తం తుఫాను వచ్చినా సరే రైట్ కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం మనతో నాగమల్లేశ్వర గారు కూడా జాయిన్ అయ్యారు స్టూడియోలో. మేడం వస్తాను మీ దగ్గరికి. నమస్తే అండి. ఎస్ కృష్ణవేణి గారు వాయిస్ కూడా తీస్తున్నారు. అలాగే వెంకటేష్ కూడా చేయండి. నమస్తే వెంకటేష్ గారు. ఎస్ వస్తాను సార్ మీ దగ్గరికి వస్తాను. ఎస్ కృష్ణవేణి గారు, సో ఏం చెప్తారు అంటే ఆల్రెడీ ఇప్పుడు చూసాం కూటమి సర్కార్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఈ సదస్సు చాలా కీలకం. రాష్ట్రం ఇప్పుడు ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నాయి. ఇంకా పెట్టుబడుల కోసం మనం ఆశకు ఎదురు చూడటం. కనీసం ఈసారైనా అవన్నీ సక్సెస్ అయ్యి ఎంఓయూలు అన్నీ కూడా కార్యాచరణలోకి వస్తే డెఫినెట్గా ఏపీ ప్రజలకు చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఏంటి ఎలా జరగబోతోంది, ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? సార్ మీకు అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులకి ప్యానెల్ ఉన్నటువంటి ఇతర సభ్యులకు కూడా నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. పారిశ్రామికంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది అంటే కనుక ఈ రోజు వైఎస్ఆర్సీపీ రాజకీయం వైపు మాత్రమే మొగ్గు చూపుతూ రాజకీయ ఉనికిని చాటుకోవడానికి ప్రతి ఒక్క అంశాన్ని కూడా తప్పుదారి పట్టించే విధంగా వీళ్ళ పోకళ్ళు ఉండడం. ఆల్రెడీ మెడికల్ కాలేజీలకు సంబంధించి సగం సీట్లు ఆల్రెడీ ముందే 50% ప్రైవేటీకరణ చేయడం జరిగిందని చెప్తూ ఉన్నారు. ఈరోజు ఆ బిల్డింగ్లు కంప్లీట్ కావడం కోసం మళ్ళీ కాలేజీలు కొత్త నిర్మాణాలు దిశగా వెళ్ళడం కోసం ప్రైవేటీకరణ చేసి అది త్వరగా కంప్లీట్ చేయడం కోసం చేస్తూ ఉంటే ఇవాళ దాన్ని అడ్డు పెట్టుకొని ఎందుకు రాజకీయం చేస్తున్నారు అన్నది కూడా ప్రజలకు కూడా అర్థం కాని పరిస్థితి, విద్యార్థులకు కూడా అర్థం కాని పరిస్థితి సార్. ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ అని అనుకోవచ్చు. సిఏఏ సదస్సు వైజాగ్ లో సమ్మిట్ 14-15 తారీఖులో జరగడం కావచ్చు, అలాగే అనేక అత్యున్నతమైనటువంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్ వైపు రావడం కావచ్చు, అలాగే నిన్న జరిగినటువంటి కల్తీ నెయ్యి విషయం గురించి కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కల్తీ తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందంటే ఆయన్ని అనేక విధాలుగా వీళ్ళు ప్రమాణాలు చేస్తానన్నారు, దీపాలు అర్పిస్తానన్నారు, భగవంతుడి మీద కూడా ప్రమాణాలు చేసేస్తానన్నారు. కానీ నివేదికల్లో కల్తీ జరిగింది నెయ్యిలో అన్నది క్లియర్ గా వచ్చిన తర్వాత కూడా దాన్ని డైవర్ట్ చేయడం కోసం నిన్న రావడం, ఈ రోజు మెడికల్ కాలేజీల కోసం రోడ్లు ఎక్కడం. అంటే సంవత్సరంన్నరగా జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అనేక అభివృద్ధి పనులు చేస్తుంది. అంటే వైఎస్ఆర్సీపీ ఉనికిని చాటుకోవడానికి కావచ్చు, ఈ కల్తీ లడ్డు విషయాన్ని డైవర్ట్ చేయడానికి కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ లో